ఆ పిల్ల నీ కూతురయ్యుంటే పెయిన్ నీకు తెలుసుండేది. ఓ 10 ఏళ్లుగా మత్తులో ఉన్నవాళ్ళు ఎలా నడుచుకుంటారో అడ్మిట్ అయినప్పుడు వీళ్ళిద్దరూ బిహేవియర్ అలాగే ఉంది. బట్ సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళని చెక్ చేసి చూస్తే బాడీలో అనుమాత్రం కూడా డ్రగ్ సింప్టమ్సే లేవు. డిజిటల్ డ్రగ్ టెక్నికల్ గా మత్తు కలిగించే విషయం. డిజిటల్ ఇండియా విన్నాం, బట్ డిజిటల్ డ్రగ్ దీనికి పేరేంటో తెలుసా? వార్ డిజబుల్, యుద్ధ శబ్దం. యుద్ధ శబ్దం. నైట్ రౌండ్ సార్, మీ స్టేషన్ న్యూస్ ని నేను మీకు చెప్పాల్సి వస్తుంది. చాలా దారుణంగా పొడి చేశారు. నా రాఘవిని చంపిన వాళ్ళని నా చేతులతోనే చంపుతాను. అది కూడా మీరు తమాషా చూస్తూ ఉంటారు. చనిపోయిన అమ్మాయి వర్జిన్ కాదు, అబార్షన్ జరిగింది. రాఘవి హత్య కేసుని ఇంతటితో వదిలేయండి బెదిరిస్తున్నారు సార్. హంతకుడు దూరంగా ఉన్నట్టు దాగుడు మూతలాడుతూ దగ్గరలోనే ఉన్నాడా? చాలా పెద్ద ఫ్రాడ్ గా ఉంది సార్. కొంచెం జాగ్రత్త పడితే వాళ్ళని పట్టేసే వాళ్ళం సార్. ఇప్పుడు నడి రోడ్లో ఉన్నట్టుంది సార్. వెంటనే ఓ పక్కకెళ్ళి యూరిన్ పోసుకుని యూటర్న్ తీసుకుని స్టేషన్ కి వెళ్లి ఫ్యాన్ స్పీడ్ గా పెట్టుకుని కూర్చో. చెమటలు కారిపోగలవు.